ఆప్కి అదాలత్ లో ఫిల్మ్ స్టార్ పరిణీతి చోప్రా ఇంకా రాజ్యసభ మెంబర్ అయిన రాఘవ్ చడ్డా గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఇద్దరు కూడా ఫాల్స్ పర్సెప్షన్ చేస్తూ ఉంటారని. చూడండి, ఈ మధ్య ప్రజలు ఏం చెప్తూ ఉంటారంటే రాఘవ్ చడ్డా గారు మారిపోయారంటారు. ఇంతకుముందు ఈయన ఏం చెప్పేవారంటే కేజ్రీవాల్ గారు నా హీరో, నేను ఆయన ఫ్యాన్ని. ఇప్పుడు ఆయన లైఫ్ లో ఒకే ఒక హీరోనే, మీరు ఆవిడ ఫ్యాన్ అయిపోయారు. సార్ రాజకీయ జీవితంలో చూసారంటే వాళ్ళు లీడ్ రోలు, నేను సపోర్టింగ్ రోలును. ఇంకా నా రియల్ లైఫ్ లో చూసారంటే ఈవిడ హీరోయిన్, నేను సపోర్టింగ్ రోల్. నో, యు ఆర్ మై హీరో. చూడండి సార్. నో యార్, యు ఆర్ మై హీరో. సార్ రాజకీయం చూసారంటే అది దేశం కోసం, పరిణీతి అని చూసారంటే అది నా మనసు కోసం. ఇంకా రెండు కూడా అవి వాటి వాటి ప్లేస్ లోనే ఉన్నాయి. ఇక్కడ ఒక మంచి జరుగుతోంది సార్. మీ వల్ల నేను చాలా రొమాంటిక్ విషయాల్ని వింటున్నాను. రేపటి నుంచి మళ్ళీ ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి. చాలా కెమెరాస్ కూడా ఉన్నాయి కదా. అవును సార్, ఇంట్లో ఇలాంటి రొమాంటిక్ లైన్స్ ఆయన నోట్ నుంచి రావు కదా. ఎప్పుడెప్పుడు నీకు రొమాంటిక్ లైన్స్ కావాలో అప్పుడప్పుడు నా ఈ షో లింక్ నీకు పంపిస్తూ ఉంటాను, దాన్ని చూసి అడ్జస్ట్ చేసేసుకో. పంజాబ్ లో ఈయనొక పాట పాడారు, ఒక ఛాన్స్ కేజ్రీవాల్ గారికి అని. సార్, ఒకరు నాకు రాశారు, ఈయన పాట ఎలా ఉంటుందంటే పరిణీతితో నాకు ఒక ఛాన్స్ దొరికితే చాలు అని. ఛాన్స్ దొరికితేనా? పరిణీతితో ఒక ఛాన్సా? నో 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 నో, లైఫ్ లాంగ్ ఛాన్స్. లైఫ్ లాంగ్ ఛాన్స్. ఇన్ఫాక్ట్ నాకే ఒక లైఫ్ లాంగ్ ఛాన్స్ దొరికిందని నేను అంటాను. మాకు పెళ్లి జరగాలని రాసిపెట్టుంది, అలాగే జరిగిపోయింది. నాతో అందరూ ఏమన్నారో తెలుసా? ఇండియాలో అందరికంటే ఎలిజిబుల్ బ్యాచులర్ని నువ్వు పెళ్లి చేసుకున్నావని. ఆ ఛాన్స్ నాకే దొరికింది, ఖచ్చితంగా ఆయన కాదు. సో మీకు కూడా ఇలాగే అనిపిస్తూ ఉంటుందా? ఏ ఎలిజిబుల్ బ్యాచులర్ అయితే మీరు పెళ్లి చేసుకున్నారు, సార్. ఆయన దగ్గరే పంజాబ్ తాళం మొత్తం ఉంది అని? ఓ, ఈ ప్రశ్నకి ఖచ్చితంగా ఈయనే జవాబివ్వాలి, నేనెప్పటికీ ఇవ్వలేను సార్. చెప్పండి అలాగా సార్. ఏమీ లేదు సార్. అంటే మా పంజాబ్ కుటుంబం చాలా చాలా సంతోషమైన కుటుంబం. ప్లీజ్ సార్, అందులో కలహాలు రేపకండి. నేను ఎలాంటి గొడవల్ని సృష్టించలేదు. రాహుల్ గాంధీ గారే పంజాబ్ క్యాంపెయిన్లో ఇలా అన్నారు అని. పంజాబ్ గవర్నమెంట్ రిమోట్ కంట్రోల్లో నడుస్తోంది అని. ఈ రిమోట్ కంట్రోల్ అంటే ఆర్సీ, ఆర్సీ అంటే రాఘవ్ చడ్డా అంటున్నారు. సార్ పంజాబ్ రిమోట్ కంట్రోల్ అని వెళ్తుంది, దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. సార్ ఆ రిమోట్ కంట్రోల్ పంజాబ్ ప్రజల చేతుల్లోనే ఉంది. వాళ్ళకి ఎప్పుడు ఛానల్ మార్చాలనిపిస్తుందో అప్పుడు వాళ్ళు మార్చేసుకుంటారు. వాళ్ళు ఒక ఛానల్ని నిరంతరంగా పెట్టుకోబోతున్నారు, అదే ఆమ్ ఆద్మీ పార్టీ. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాన్ని దేవుడిని నేను వేడుకుంటున్నాను. సార్ పార్టీ నాకు ఏ పని అప్పగిస్తుందో దాన్ని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. సో పార్టీ నాకు పంజాబ్లో ఒక అడ్వైజర్ పని అప్పగించింది, దాన్ని నేను చేస్తూ ఉన్నాను. మా పెద్ద అన్నయ్య పంజాబ్ ముఖ్యమంత్రితో కలిసి ఆ పని చేస్తూ ఉన్నాను. మా బంధం చూశారంటే ప్రేమాభిమానాలు నిండిన ఒక బంధం. ఆయన మా అన్నయ్యగానే ఉంటారు. ఇంకా ఇది ఒక కోఇన్సిడెంట్. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినప్పుడు, ఆమ్ ఆద్మీ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయనకి ఫస్ట్ మిత్రుడిని నేనే అని చెప్పొచ్చు. ఆయన 2014లో పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఒకరితో పనిచేసే అవకాశం వచ్చిందంటే అది నాతోనే. అది నాకు చాలా సంతోషం అనిపించింది. తర్వాత ఆయన మొదటి లోక్సభ ఎంపీ టైంలో ఆయనతో కలిసి లోక్సభకి వెళ్తాను, ఆయనతో కలిసి పనిచేస్తాను. సో మా మధ్య ఒక అద్భుతమైన బంధం ఏర్పడింది. ఆయన పెళ్లి ఏర్పాట్లు మొత్తాన్ని కూడా నేనే చూసుకున్నాను. కానీ ఎదుటి పార్టీ వాళ్ళు, మీరు చెప్పారు కదా రాహుల్ గాంధీ, మిగతా నాయకులు ఇలా కూడా ప్రయత్నించి ఉండొచ్చు. అదేంటంటే ఈ కుటుంబంలో పెద్ద కల్లోలం సృష్టించి లీడర్ అక్కాల్ గారు ఆయన ఏమన్నారంటే కేజ్రీవాల్ గారు పంజాబ్లో ఒక సూపర్ సీఎంని తయారు చేశారు, అది కూడా పంజాబ్లో. సార్ నేను పంజాబ్కి ఒక సూపర్ సేవకుడిని, సూపర్ సీఎంని కాదు. తర్వాత మేము ఎప్పుడు కూర్చున్నా కానీ పంజాబ్ గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవరి దగ్గర ఏ బాధ్యత ఉంది, ఎవరు ఏ పని చేస్తున్నారు అనేది వాటి గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటాం. పంజాబ్ యువకుల దగ్గర నుంచి పంజాబ్ వ్యవసాయ రైతుల వరకు వాళ్ళ గురించే మాట్లాడుకుంటుంటాం, వాళ్ళకి సహాయం కూడా చేస్తుంటాం. అమరీందర్ సింగ్ గారు ఇంతకు ముందే పంజాబ్లో చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు, ఎంతో అనుభవస్తులు. ఆయన ఏమన్నారంటే అన్ని ఫైల్స్ రాఘవ్ చడ్డా గారే క్లియర్ చేస్తారు, భగవంత్ మోహన్ గారు అందులో సైన్ మాత్రం సార్ చేస్తారు. చూడండి, మా కాలంలోనైనా ఫైల్స్ క్లియర్ అవుతున్నాయి కానీ వాళ్ళ కాలంలో ఫైల్స్ అసలు క్లియరే అవ్వలేదు. అదే ఆ కాలం సిచ్యువేషన్. అది కాళీదళ్ సర్కార్ అయినా అయి ఉండొచ్చు, లేదా కాంగ్రెస్ సర్కార్ అయినా అయి ఉండొచ్చు. ఇప్పుడు చాలా బాగా ప్రభుత్వం రన్ అవుతుంది. పంజాబ్ ముఖ్యమంత్రి ఆయన కనుసైగల్లో ప్రభుత్వం రన్ అవుతూ ఉంది. అలాగే ఎలక్షన్స్ జరిగేటప్పుడు మేము ఏం విన్నామంటే వదిన అంబాల ఎలక్షన్లో పోటీ చేస్తారు అని. సార్ ఇది నిజమే. ఇటువంటి సినిమాలు వస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు.
అది ఎలా అంటే ఈవిడ చండీగఢ్లో పోటీ చేయొచ్చు, లేదంటే అంబాలాలో పోటీ చేయొచ్చు. నాకేమనిపిస్తుందంటే ఇటువంటి రూమర్స్ ఒక రాజకీయ నాయకుడు ఒక హీరోయిన్కి పెళ్లి జరిగినప్పుడు ఇటువంటి రూమర్స్ అన్నీ ఇలా వస్తూనే ఉంటాయి. కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈమెకి పాలిటిక్స్లో అసలు ఏమీ తెలియదు. తర్వాత ఎలాగ పోటీ చేసేది మీరే చెప్పండి. ఇన్ఫాక్ట్ నేను ఆర్టికల్ చూసిన తర్వాత ఫస్ట్ నేను ఈవిడికి పంపించాను. తర్వాత ఈమె బాగా ఎగతాళి చేశారు. మేము ఆ ఆర్టికల్ చూసి బాగా నవ్వుకున్నాం. అదే అంటారు కదా, అబద్ధానికి చేతులు కాళ్ళు ఉండవని. అలాగే వదిలేశారు అబద్ధాన్ని గాలికి. మీకు పాలిటిక్స్ గురించి నిజంగానే ఏమీ తెలీదా? సార్ మీరేం ప్రశ్న అడగరు కదా. సరే సరే, నేనే ప్రశ్నలు టెస్ట్ ఏం పెట్టరు కదా. అస్సలు అడగను. సార్ నాకు అంతగా తెలీదు. కానీ ఒకటి చెప్పబోతున్నాను సార్. కానీ ఇందువల్లే నేను ఒక మూర్ఖురాలని చెప్పను, అలాగే లోకంలో ఏం జరుగుతుందో అంత తెలియని దాన్ని కాదు. నేను ఇది మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ నా పర్సనాలిటీ ఏంటంటే ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటుంటే అది నాకు తెలియకపోతే నేను ఏం చేస్తానో తెలుసా? ముందు నా మీద నాకు చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి గూగుల్లో బాగా సర్చ్ చేసి బాగా ఎక్కువగా తెలుసుకుంటాను. ఎక్స్పర్ట్ అవడానికి ట్రై చేస్తాను. అవును, ఇది నిజమే. ఈమె ఈ విషయాన్ని చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యానని చెప్పాలి. ఈమెకి ఈ నాసా ఆపరేషన్స్ ఉన్నాయి కదా, అవి కూడా చాలా బాగా తెలుసు. ఇంకా ఈ ఫుడ్ రెసిపీ ఎలా ఉండాలి, దాంట్లో ఏవి తక్కువైంది అనేది చాలా బాగా తెలుసు. ఇంకా ఈమెకి అన్ని సబ్జెక్ట్స్ లో కూడా నాలెడ్జ్ చాలా బాగా ఉంది. నాకు కూడా అంతగా లేదు. సార్ నాకు ఎక్కువగా బోర్ కొడితే ఏం చేస్తానో తెలుసా? నేను యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో సర్జరీస్ ఎలా చేయాలో చూస్తుంటా. నాకు ఎంతలా వేరియడ్ ఇష్టమో అంటే నేను అన్నిట్లోనూ ఎక్స్పర్ట్ నవ్వాలని అనుకుంటా. తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేని ఒకే ఒక విషయం ఏంటంటే అది పాలిటిక్స్. సార్ పాలిటిక్స్ లో ఇప్పుడు నేను ఇందులోకి వచ్చాను కాబట్టి మీకే తెలుసు. థియరిటికల్లీ నేను అన్ని తెలుసుకోవాలనుకుంటాను, అలాగే ఎక్స్పర్ట్ నవ్వాలనుకుంటాను. కానీ రంగంలోకి మాత్రం దిగను సార్. నేనేమనుకుంటున్నానంటే ఒక ఇంటికి ఒక పొలిటీషియన్ చాలు. ఒక వరలో ఒక కత్తే ఉండగలదు సార్. అది సరే, పాలిటిక్స్ పైన ఈమెకి ఇంట్రెస్ట్ లేకుండా ఉండొచ్చు, కానీ పొలిటీషియన్ పైన ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఉండాలి. అదే నేను చెప్పేది. ఇప్పుడు ఆడియన్స్ నుంచి ఎవరైనా అడగచ్చు. ఇది ఫైనల్ రౌండ్. రాఘవ్ సార్, నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానంటే ఇంతకుముందు మీ అమ్మగారి తిట్లే వినిపిస్తుంది, ఇప్పుడు చూస్తే మేడం కూడా తిడుతున్నట్టు అనిపిస్తుంది. సార్ ఈ రోజు నా క్యారెక్టర్ని ఎక్కువగా జడ్జ్ చేసేస్తున్నారు. చూడండి, అమ్మకు సంబంధించినంత వరకు మా అమ్మ ప్రేమ ఒక్కటే. ఇంతవరకు నాకిప్పుడు 36 సంవత్సరాలు జరుగుతుంది. ఇంతవరకు నన్ను ఎప్పుడు హత్తుకొని నా నుదుటి పైన ముద్దు పెట్టలేదు, నా జుట్టుని ఇలాగా సరిచేసింది లేదు. అటువంటి ప్రేమలేమీ లేవు. కానీ అమ్మ నన్ను తిడుతూ మాట్లాడతారు కదా, అదే అమ్మ నాకు ఇచ్చే ప్రేమ. ఆ ప్రేమను నేను అర్థం చేసుకోగలను. సో అమ్మ ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది, ఆ తల్లి ప్రేమ ఇలాగే ఉంటుంది. సో మా అమ్మ నుంచి తల్లి ప్రేమ నాకు ఇలాగే దొరికింది. సో తర్వాత మా భార్య గురించి అడిగారంటే తిట్టు, అటువంటి తిట్లు ఎప్పుడు రావండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? మాది ఒక అడ్జస్ట్మెంట్గా ఉంటుంది. నేను నా తప్పుల్ని ఒప్పుకుంటాను, ఈమె కూడా దాన్ని అక్సెప్ట్ చేస్తారు. అంతే, అన్ని ప్రాబ్లమ్స్ అప్పుడే క్లియర్ అయిపోతాయి. తప్పులు ఎక్కువగా మీరే చేస్తుంటారు. ఎప్పుడు ఒకరే తప్పు చేస్తూ ఉంటారా? నో కామెంట్స్. చూడండి, పెళ్లి జీవితంలో ఒక మంత్రం ఉంది. మీరది అర్థం చేసుకుంటే జీవితం సక్సెస్ఫుల్ గా ఉంటుంది. అదే హ్యాపీ వైఫ్ ఈజ్ హ్యాపీ లైఫ్. భార్య సంతోషంగా ఉంటే జీవితం సంతోషంగా ఉంటుంది. నా భార్యని నేను సంతోషంగా చూసుకుంటాను, భార్యకి టైం ఇస్తున్నాను. అయినా నా మీద నిందలు పడుతూ ఉన్నాయి. అదేంటంటే భార్యకి ఎక్కువ టైం ఇస్తున్నావు, పనికి టైం ఇవ్వట్లేదు అని. నేను నా భార్యకే టైం ఇస్తున్నాను బాబు. నేనేమి ఇంకొకరి భార్యకి టైం ఇవ్వడం లేదు. అదే చెప్తూ ఉంటారు కదా, తన భార్య పైన क्या शरीफ शख्स है बीवी से प्यार करता है? क्या शरीफ शख्स है बीवी से प्यार करता है? उस पर कमाल देखिए कि अपनी से प्यार करता है. నేను నా భార్యని పూర్తిగా ప్రేమిస్తున్నాను. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలి. ఎవరెవరికి నేను ఇన్నేళ్లుగా తెలుసో, నన్ను ఎంతమంది కెమెరా ముందు ఎప్పుడు చూసారో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉంటా. నేను ఫిల్మ్ సెట్ లో ఉంటే మాత్రమే కెమెరా ముందు యాక్ట్ చేస్తాను. కానీ అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసిందే, నేనేదైనా అనుకున్నానంటే వెంటనే చెప్పేస్తాను. అది కోపమైనా సరే లేక ఇంకేదైనా సరే. దేవుడు నాకు ఎలాంటి ఫిల్టర్ని పెట్టలేదు, జెన్యూన్లీ. తర్వాత నేను మీతో ఇంకొకటి కూడా చెప్పాను, పెళ్లి తర్వాత ఏదైనా చేంజ్ అవుతుందా అని. నేను నా హ్యాబిట్స్ ని మార్చుకోవాలా అని, నా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలా అని ఆయనకి అనిపించచ్చు, నాకు కూడా అనిపించచ్చు. కానీ నేనొక్కటి చెప్తాను,
హీఈస్ ద బెస్ట్ హస్బెండ్ ఇన్ ద వరల్డ్. నన్ను ఒక పెద్ద డ్రామా క్వీన్ అనే చెప్పాలి. నా ఎమోషన్స్ వెంటనే బయటకు వచ్చేస్తాయి. అది కోపమైనా సరే, బాధ అయినా సరే, ఇంకేదైనా సరే. కానీ ఈయన ఎన్నిటికీ మారు. ఎప్పుడు కూడా ఈయన ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు అని మనతో చెప్పనే చెప్పరు. అయినా నేను ఇది చెప్పాల్సిందే, ఈ మంచి మనిషి నన్ను కూడా ఒక బెస్ట్ పర్సన్ గా మార్చేస్తారు. బికాస్ హీ సచ్ ఏ లవ్లీ పర్సన్. లెట్స్ మీ బీ మీ. తర్వాత నేనేం చేయాలనుకున్నా సరే నాకు పూర్తి ఫ్రీడమ్ ని ఈయనెప్పుడు ఇస్తారు. హీఈస్ జస్ట్ అ డ్రీమ్ హస్బెండ్ దట్స్ ఎవ్రీ గర్ల్ వాంట్స్. మీరు చాలా బాగా చెప్పారు. మీరు ఈవిడ నన్ను ఇంతగా పొగిడిన తర్వాత నేను పొగడకపోతే అస్సలు బాగుండదు సార్. No, అందువల్ల నేను కూడా అలాంటిది అవసరం పొగుడుతాను. లేదు. సో ఈవిడ ఎటువంటి ప్రపంచంలో నుంచి వచ్చారంటే, ఒక పెద్ద స్టార్స్ ఉన్న ప్రపంచం, బాగా మెరిసిపోయే ఒక ప్రపంచం, పెద్ద స్టార్డమ్ ప్రపంచం. రాజకీయ నాయకుల కన్నా వీళ్ళకి ఎక్కువగా పవర్స్ ఉంటాయి. ఒక పెద్ద స్టార్స్ లోకం నుంచి వచ్చారు. కానీ ఆ లోకం నుంచి బయటికి వచ్చేటప్పుడు చూశారంటే, ఆ లోకంలో ఈవిడ ఒక లేడీ సింహంగా ఉంటారు కదా, కానీ ఆ లోకం నుంచి బయటికి వచ్చేటప్పుడు చాలా సింపుల్ గా అదేదో చెప్తారు కదా, హంబుల్, సింపుల్, హార్డ్ వర్కింగ్, ఆడ రూపంలో ఇంట్లో ఉంటారు. ఇదే ఈవిడ రియల్ క్యారెక్టరే. నేను ఈ విషయాన్ని 2-3 సార్లు కూడా చెప్పాను. ఎందుకంటే ఈవిడ పుట్టింది పెరిగింది అంతా అంబాలాలో. యూ కెనాట్ టేక్ పరిణితి అవుట్ ఆఫ్ అంబాలా అండ్ యూ కాంట్ టేక్ పరిణితి అవుట్ ఆఫ్ అంబాలా. ఈవిడ అంబాలా నుంచి విన్నా బయటికి వచ్చుండొచ్చు, కానీ ఈవిడ లోపల ఉన్న అంబాలా సింప్లిసిటీ, ఈవిడ నేచర్ ని ఈవిడ మనసు లోపల నుంచి బయటికి తెప్పించలేం. అది నేను ఈవిడతో పాటు ఉండి కలిసి చూశాను. అది నేను బాగా తెలుసుకున్నాను ఈవిని పెళ్లి చేసుకున్నందుకు. మీరు ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఏ సబ్జెక్ట్ గురించి అఫ్ మాట్లాడుకుంటారు? కోర్స్ మీకు తెలుసు మాది ఒక లాంగ్ డిస్టెన్స్ మ్యారేజ్ అన్నది. ఎందుకంటే నేను బాంబేలో ఉండి అక్కడే వర్క్ చేస్తూ ఉంటాను. ఇక రాఘవేమో పంజాబ్, ఢిల్లీలో కూడా ఉంటారు. అలాంటప్పుడు మేము ఎక్కువగా ట్రావెల్స్ చేయాల్సి వచ్చేది, ఒకరినొకరు కలుసుకోవడానికి, టైం స్పెండ్ చేయడానికి. సో మేము ఎప్పుడు కలిసినా కూడా ఫ్యామిలీతో కలిసే కూర్చునేవాళ్ళం. ఎప్పుడూ ఫ్యామిలీతోటే టైం స్పెండ్ చేసేవాళ్ళం. యాక్చువల్లీ మా పెళ్లికి ముందు మేం డేటింగ్ కని ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడే మా డేట్ జరుగుతోంది. సో ఇందులోకి పాలిటిక్స్ ని గానీ వేరే దేన్ని మేము తీసుకురాం. కాబట్టి మేమిద్దరం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చాలా ఇష్టపడతాం. మా ఇద్దరి ఫ్యామిలీస్ కూడా చాలా సింపుల్ గా, సిమిలర్ గా ఉంటాయి. సో మేము మా ఇద్దరు ఫ్యామిలీస్ తో కలిసే ఉంటాం, హ్యాపీగా ఉంటాం. అది ఎప్పటికీ మీరు మారకూడదు. చాలా మంచి విషయాలు చెప్పారు. అది మాత్రమే కాదు, యంగ్ కపుల్స్ మీ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి కూడా. మీ రిలేషన్షిప్ కూడా వాళ్ళు చూడాలి. నేను ఈ ఆరోపణలన్నీ ఇంతటితో ఆపేస్తాను. ఓ.